పురుగులన్నం తినలేక పస్తులు ఉంటున్నాం. రోడ్డెక్కిన గురుకుల విద్యార్థులను కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రాస్తారోకు ఏడుస్తూ అధికారులకు తమ గోడు వెళ్ళాడట. రోడ్డెక్కి కూర్చురట పిల్లలు, పురుగులన్నం వడ్డిస్తూ ఉన్నారట. ట్యాపింగ్ కుట్రలు పటాపంచలు, సినీ ప్రముఖుల ఫోన్లు ఏవి ట్యాప్ కాలేదు, పోలీసుల స్పష్టీకరణ, ది హిందూ వెల్లడేట. అంటే మిగతా వాళ్ళే అయినాయి, సినిమా పటాపంచలేందిగా, పటాపంచలేముంది ఇదైతే బయటపడ్డదిగా మిగతా వాళ్ళే చేసినామని. ఆంధ్రజ్యోతి ప్యాంట్ ఎందుకు తడుస్తున్నది అని ఆంధ్రజ్యోతికి గురించి. అయ్యా ఈ డ్రామా ఆపురి, ఆంధ్రజ్యోతిది నమస్తే తెలంగాణ డ్రామా ఆపురి. వాళ్ళిద్దరు కేసీఆర్ రాధాకృష్ణ ఏమరా అనుకుంటారు. రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోతే పోయి మళ్ళీ జాగాలు ఇచ్చి మళ్ళీ కథ చేసి సాయం చేసినటువంటి బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఏమైనా చేస్తారా? తెలంగాణ రక్తంలోనే తిరుగుబాటు ఉందట, అదే సురువైంది. ఇప్పుడు తిరుగుబాటు చేయాల్సింది మీ మీద. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కృషి వల్ల రైతులకు ప్లాట్లు వచ్చినాయి అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి అంటా ఉంటే, రైలు బోగిలో గ్యాంగ్ రేప్ బాధితురాలని పట్టాలపై పడేసిన దుండగులు, రైలు వెళ్లడంతో తెగిన కాలు, హర్యానాలో దారుణం. గడబిడ శాఖలన్నీ నాకే ఇచ్చారని చెప్పి ఆయన అంటా ఉన్నాడు. గ్రూప్ 1 పై తీర్పు వాయిదా వేసిండు. పరీక్షపై హైకోర్టులో ముగిసిన వాదనలు. తీర్పు సర్వే నెంబర్ మార్చి సర్కార్ భూమి కాజేశారు. కాజాగూడ భూ వివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అప్పీల్. 20,000 ఇందిరమ్మ ఇండ్లు రద్దు, అర్హులను కాదని నేతల అనుచరులకు ఇండ్లు మంజూరు చేసిన ఫలితమట. నిర్మాణం మొదలయ్యాక మధ్యలో పనుల నిలిపివేత, PMAY యాప్ ద్వారా బయటపడుతున్న అనర్హులట. అవునంట, అది నడుస్తుంది కదా. అర్హులకు ఇస్తలేరు మళ్ళీ కొంతమంది. చాలా ఆవేదనతో ఉంది బాగా